హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసేవారికి కీడు చేస్తున్నారు ఈ లోకంలో మనం అనేకులకు మేలు చేయాలని మనం చూస్తున్నాం, కానీ ఎదుటి వాడికి చేస్తున్నట్టే కీడే చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూసినట్టయితే ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేసినట్టు చూసినట్టయితే దావీదు ఆ యొక్క సౌలుకి మేలు చేశాడు, కానీ ఆ మేలు చేసిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? సౌలు సంపాదన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మేలు చేసేవాడికి కీడు చేసేవాడు చాలామంది ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 11:20 చూసినట్టయితే సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలు రక్షణ కలుగజేసిన దినము కనుక ఏ మనిషిని చంపవద్దా నేను. దావీదు సౌలు కీడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మనిషిని చంపవద్దు అంటున్నాడు, కానీ సౌలు చేసినట్టు కీడు చేసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక మొదటి సమూయేలు 19 పడుతున్నట్టయితే అంతటా సౌలు దావీదును చంపవాలని అతని కుమారుడైన యోనాతానును తన సైనికులకందరికీ చెప్పారు. చూసారా, దేవుడు బిడ్డ అయిన దావీదుని ఆ యొక్క సౌలు విషపు చూపు చూసి చంపాలని చూశాడు. ఎందుకని చంపాలని చూశారంటే నాకంటే అతడు రాదయ్యేటట్టుగా ఉన్నాడని చెప్పి ఈర్ష్యాభావంతో సంపాదించినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక యోనాతాను దావీదుని తప్పించినట్టుగా మనము చూస్తున్నాం. మొదటి సమూయేలు 19:10 వస్తే సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడిచను, ఈట విసిరాను. దాని నుండి తప్పించుకొని పారిపోయాను. మేలు చేసిన వారికి ఈ లోకంలో కీడు చేస్తున్నారు. ఈ లోకంలో చాలామంది మేలు చేస్తున్నారు, కానీ మేలుని మర్చిపోయి ఈ లోకంలో కీడు చేస్తున్నారు. కనుక అట్టి వారముగా ఉండటానికి వీల్లేదు. మనము మేలు చేసే వారముగా ఉండాలంటున్నాడు దేవునికి స్తోత్రం. కనుక మనం మేలు చేసినట్లయితే దేవుడు మనకి ఒకంతగా మేలు చేస్తాము, పదార్థాల దేవుడు మనకి ఆశీర్వాదము ఇస్తాడు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఎవరైనా నీకు కీడు చేయొచ్చు, దేవునికి స్తోత్రం. కానీ ఆ కీడు చేసిన వ్యక్తికి మనము మేలు చేసినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారికి ఆ యొక్క సంఘంలో ఉన్న ఒక వ్యక్తి కీడు చేసినాడు. దేవునికి స్తోత్రం. ఆ కీడు చేయటం వలన అతనిని పట్టించుకోవడం మానేశాడు, ప్రార్థించడం మానేశాడు, నామకార్థంగా చూస్తూ ఉన్నాడు. కానీ ఆ సేవకుడు ఎంతగానో ప్రార్థించాడు, కానీ అతనికి సమాధానము రాలేదు. కనుక సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదండి. వాక్యం చదివినప్పుడు నాకు కీడు అయితే చేసి నేను చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అతనితోటి పడ్డాడు. వెంటనే దేవుని ఎదురు సమాధానం వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో సమాధాన పడాలి. కీడు చేసినప్పటికీ కూడా మనం సమాధాన పడ్డట్టయితే దేవుని ఎదురు సమాధానం తప్పకుండా దొరుకుతుంది. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె